హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ మిన్ను వ్లాగ్స్ అండి. ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదేనండి పార్ట్ 2 కంటిన్యూషన్ వీడియో. అండ్ వాడపల్లి దర్శనం చేసిన వీడియో ఇది. మీకు ఎక్కడ చేయకుండా చూడండి, మీకైతే అర్థమవుతుంది. మీకు మార్నింగ్ లేచి 6 కలా అయితే మేము దర్శనానికి వెళ్దామని చెప్పి ఫస్ట్ గోదావరి నది దగ్గర స్నానం చేయడానికి అయితే వచ్చేసాం అందరం కూడా. మా అమ్మ అయితే జడ అయితే వేస్తుంది. నాకు మిన్ను చూడండి బాగా అయితే వేడుస్తున్నాడు, ఎందుకంటే నైట్ అంతా పడుకోలేదు. అంటే త్రీకి పడుకున్నాడు అనుకుంటా. అందుకే మళ్ళీ 6 కల్లా లేపేసేపాటికి స్నానం అయితే చేపిస్తుంటే చాలా బాగా ఏడ్చాడు. ఇదిగోండి గోదావరి అసలు చాలా అంటే చాలా బాగుందండి, చాలా పెద్దది. అంటే ఇప్పుడు కొంచెం సమ్మర్ టైం కాబట్టి వాటర్ అయితే ఎక్కడో ఉన్నాయి, లేకపోతే ఆ స్టెప్స్ వరకు అయితే వచ్చేస్తాయి అంట. ఇక మొత్తం కూడా స్నానం చేసేసి గోదావరికి చాలా దూరం ఉందండి, అంటే టెంపుల్కి గోదావరి చాలా దూరం. అంత ఎత్తులో కూడా వాటర్ పైకి వచ్చేస్తాయి అంట. ఎంత పెద్దదో చూడండి గోదావరి అయితే. ఇక మేము స్నానాలు అయి చేసి అయితే బ్యాగులు ఆటోలో పెట్టేసేసి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తాము. తొందరగా అయిపోయింది అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది. ఎందువల్ల ఏంటో అన్నది చెప్తాను మీకు. టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయిపోయిందండి, ఎందుకంటే అసలు అంత క్రితం అయితే ఫస్ట్లో మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వెళ్ళినప్పుడు 4 వీక్స్ వరకు ఎవరు లేరంట. తర్వాత నుండి చాలా ఫేమస్ అయిపోయింది. ఆషాఢ మాసంలో ఎవరు రారనుకున్నాం కానీ మేము వెళ్ళిన రోజునైతే చాలా మంది అయితే వచ్చేసారు. చాలా క్రౌడ్గా అయితే ఉంది. అసలు ఎంతమంది వచ్చారో తెలియదు. దేవుడు అంత నమ్మకం అయితే ఉంది దేవుడి మీద. 7 శనివారాల వ్రతం కూడా ఆయన గురించే కదా చేసేది. ఆ పూజ కంప్లీట్ అయిన వాళ్ళు తర్వాత వెళ్ళి అయితే వెళ్తారు కదా ముడుపు తీసుకుని. మా చెల్లి వాళ్ళు మొక్కుకున్నారు, 7 వారాల వ్రతం అయితే చేసింది కదా, దానికి సంబంధించి ఫ్యామిలీ మొత్తాన్ని అయితే తీసుకువెళ్లారు. ఇదైతే మా చెల్లి వాళ్ళ మొక్కే. మేమందరం కూడా వెళ్ళాము ఆ దేవుడిని చూడడానికి. అయితే వాళ్ళ వల్ల ఆ స్వామివారికి అయితే 7 ప్రదక్షిణాలు చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక పువ్వు ₹1 అయితే వేయాలి అంట. మేమైతే అలాగే చేసాం. మిన్నుకే వేపించాను, నాది నేనే వేసాను. మా హస్బెండ్ లేరు కాబట్టి ఆయన అయితే వేయలేదు. ఇక మా హస్బెండ్ ఉంటే వచ్చేవాళ్లే. మాకు మొక్కుంది, మేము నెక్స్ట్ టైం అయితే బైక్ మీద వెళ్తాము. ఇది ఇక మేమైతే ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాము, ఎందుకంటే మేము పెట్టుకోలేదు అసలు. ఫస్ట్ ఒక రౌండ్ అయితే వేసాము. అయిపోయాక సెకండ్ రౌండ్లో అయితే అక్కడ పూలు అయితే అమ్ముతున్నారు. చాలా ఉంటాయండి పువ్వులు, తక్కువ రేట్లు, చాలా తక్కువ రేట్లు. మోర్ వచ్చేసి ₹20. కనకంబరాలు అయితే మన కేసు అయితే చాలా రేట్లు కదా, అక్కడైతే ₹20. ఇక మేమైతే తీసుకున్నాం ₹100 పువ్వులు అయితే తీసుకున్నాం. మా చెల్లి, నేను, మా అమ్మాయి కాబట్టి మా అమ్మ కూర్చొని పెట్టి కనమైంది మేము పెట్టేసుకున్నాము. ఇక సెకండ్ రౌండ్ అయితే తిరుగుతున్నాము. ఇక సెకండ్ రౌండ్ తిరుగుతూ పువ్వులు అయితే తీసుకున్నారు. అయితే గిరి ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. 7 ప్రదక్షిణాలు చాలా రౌండ్ గుడి చుట్టూ అయితే రౌండ్గా అయితే తిరగాలి, చాలా దూరము. కానీ దేవుడి మీద నమ్మకంతో చాలా బాగా అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు చాలా మంది అయితే వచ్చారు. మాది సెకండ్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి పిల్లలు కూడా చాలా యాక్టివ్గా అయితే టెంపుల్ చుట్టూరు, మా మిన్ను కూడా చాలా యాక్టివ్గా అయితే ఆడుకుంటూ అయితే తిరుగుతున్నాడు. కొంతసేపు ఎత్తుకున్నా, కొంతసేపు వారి ముందు నడిపించినా సరే చక్కగా అయితే నడుస్తున్నాడు. ఆహా ఎక్కడా ఇంకొంచెం కిందకి వెళ్ళొద్దా, పక్కకు వచ్చింది. మా మిన్ను, విక్కీ, రిషి అయితే చూడండి ఎంత యాక్టివ్గా ఆడుకుంటున్నారో. అసలు బాల్ అయితే దొరికింది. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు జర్నీలో కూడా బాల్ దొరికింది. బాల్ అంటే బర్త్డే అయ్యింది, మరి ఇది నెక్స్ట్ డే కూడా బాల్ అయితే ఉంది. చూడండి మిన్ను ఎంత చక్కగా అయితే నడుస్తున్నాడు, మీరు చూసారు కదా. చాలా యాక్టివ్గా అయితే ఉన్నాడు. దేవుడి దగ్గర అయితే చక్కగా దండం పెట్టుకున్నాడు, అసలు అల్లరి చేయలేదు. ఏంటంటే ఒకటి కూడా జరిగింది. మిన్ను అయితే కొంతసేపు అయితే కనిపించలేదు. మేమంటే రూపాయి కాయిన్ పెట్టే టైంలో మిన్ను అయితే కనిపించలేదు. అసలు జస్ట్ మిస్. అంటే వాడు ఇక్కడే ఉన్నాడు అనుకున్నాం, కానీ వాడు ఏం చేశాడంటే అటు కొంచెం ఎదరికి వెళ్ళిపోయాడు. మేమందరం కూడా అసలు ఎలా అయిపోయామంటే అలా అయిపోయాము. చాలా ఏడుపు అయితే వచ్చేసింది అందరికీ కూడా. ఎటు వెళ్ళిపోయాడా అని చెప్పి. మా అమ్మకి అయితే కనిపించాడు, మేమైతే ఇటు వెళ్ళిపోయాం. మా అమ్మ వాడికేసి వెళ్తే వాడు అక్కడైతే ఉన్నాడు. అమ్మ అమ్మ అంటున్నాడంట. ఫ్రంట్ కెమెరా గోయిందా గోయిందా గోయిందా.
మేము ఇక్కడైతే ఒకటి అనౌన్స్ చేశారు కదా, అదైతే మేము అసలు అనుకోలేదు అలా జరుగుద్దని. ఏమైందంటే ఒకళ్ళైతే మరణించారు. ఆ ఇంటి పక్కన దేవుడు గుడి చుట్టూరు కూడా ఇల్లులే మొత్తం కూడా. అక్కడ ఒక ఆవిడైతే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట. అంటే గుడి 12 వరకు మూసేశారు. మాది అసలు అప్పుడే 6th రౌండ్ అయితే తిరుగుతున్నాము. చాలా అంటే చాలా వెయిట్ చేసాము. ఇలా జరుగుద్ది అసలు అని అనుకోలేదు. చాలా టైం అయితే పట్టేసింది. 11:30కి అనుకుంటా 11కో వదిలారు. అప్పుడు వరకు కూడా మేము అలా కూర్చునే ఉన్నాము. ఛార్జింగ్ లేని ఫోన్ నా ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఒక షాప్ కాడికి వెళ్ళి అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాను. అసలు అలా జరుగుద్దని అనుకోలేదు. ఫస్ట్ టైం వెళ్ళాము, ఏంటి ఇలా జరిగింది అనుకున్నాం. కానీ దర్శనం అయితే చాలా చక్కగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఫోన్స్ అయితే ఎలా ఉండవు కానీ బట్ ఆ రోజున ఏమైందంటే బాగా క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల ఫోన్స్ తీసుకున్న వాళ్ళే తీసుకున్నారు, తీసుకున్న వాళ్ళు అయితే తీసుకోలేదు. అయితే మావైతే ఇచ్చేసాము. మా అన్నయ్య ఒక్కడే లోపలికైతే తీసుకొచ్చాడు. ఇంకెవ్వరం కూడా తీసుకురాలేదు. ఇప్పుడు చూడండి ఎంతమంది అయితే ఉన్నారో. అంటే ఒక్కసారిగా వదిలేసేపాటికి జనం అయితే చాలా మంది ఉన్నారు. ఈ రౌండ్తో అయితే 7th రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక అందరం కూడా వెళ్ళిపోయి కూర్చున్నాము. అంటే ఇప్పుడు పంపించారు కదా, చాలా టైం అయితే పట్టిద్ది. గుడిని మొత్తం శుభ్రం చేయాలి. అప్పటి వరకు ఎవరికి దర్శనాలు ఎలా లేవని చెప్పారు. అందుకే మేము అందరం కూడా కూర్చున్నాం. మేము కూర్చున్నప్పుడు చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. అంటే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు కదా, వాళ్ళనైతే పక్కనే కాబట్టి ప్రదక్షిణాలు కూడా ఆపేశారు. అవన్నీ వేరే చోటకి తీసుకెళ్లే వరకు కూడా మొత్తం అందరూ ప్రదక్షిణాలు అయిన వాళ్ళు మాత్రం టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే కూర్చున్నాము. చూడండి ఎంతమంది క్రౌడ్గా ఉన్నారు. అసలు ఖాళీ అంటే ఖాళీ లేదు ఆ రోజున. కానీ దర్శనం అయితే చాలా చక్కగా అయితే అయిపోయింది మొత్తం కూడా. చూడండి ఇప్పుడు వదిలారు మొత్తం అందరినీ కూడా. ఎంతమంది చూడండి. మా సాయి అయితే వీడియో తీయమంటే అంటే క్లమ్జీ అంటే ఊగిపోయినట్టు తీశాడు. మొత్తం కూడా చాలా మంది వచ్చారు ఆ రోజున. మొత్తం ఆషాఢ మాసంలో ఎవరు రావనుకున్నాం. మాకు ఏంటి మైనస్ అంటే అదే తొందరగా వెళ్ళిపోయే వాళ్ళం, కానీ దర్శనం 7కి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఎంత అయిందంటే 11 ఆ టైం అయిపోయింది. అది తప్ప పిల్లలతో బాధపడింది మేమేం లేదు. కానీ చక్కగా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే లోపల కంప్లీట్ అయిపోయింది. మేమైతే చాలాసేపు లోపలే ఉన్నాము. ఎందుకంటే కూర్చున్నాము కొంతసేపు అయితే. అంత దూరం వెళ్ళాము అంటే కొంతసేపు అన్న కూర్చోవాలి కదా. ఎలాగో దేవుణ్ణి ఎలాగో మనం ఎంతసేపు వెయిట్ చేసినా ఒక నిమిషంలో చూసి అయితే వచ్చేయాలి. అంటే బయట అయితే కూర్చున్నాం. అక్కడ అష్టోత్తర పూజలు అయితే చేస్తున్నారు. వాళ్ళకి బుక్ చేసుకుంటారంట. అవైతే కన్ఫర్మ్ అయ్యాక అదే రోజు అదే టైమింగ్లో వాళ్ళ గోత్రనామాలు అవన్నీ చదువుతారు. అందుకే వాళ్ళైతే అక్కడ కూర్చున్నారు. చూడండి ఎంత బాగుందంటే దేవుణ్ణి నిన్న ఏకాదశి కదా, ఆ రోజునైతే బ్యూటిఫుల్గా అయితే అలంకరణ అయితే చేస్తారు కూడా. మేము వెళ్ళినప్పుడు కొంచెం అలంకరణ అన్నది దేవుడి కాడ చేశారు, కానీ ఇదంతా బయట కూడా నార్మల్గానే ఉంది. మొత్తం కూడా చాలా బాగున్నాయి. గోమాతలకి దండం అయితే పెట్టుకున్నాము. మొత్తం కూడా వీడియోలో చూపించినట్టు చూడండి అసలు ఎంత బాగుందో కూడా. చాలా అంటే చాలా బాగుందండి మొత్తం కూడా. ఇక మేమైతే దర్శనం అయితే చక్కగా కంప్లీట్ అయిపోయింది. మాకు మైనస్ అంటే అదే, కానీ కనుమదంతా కూడా బాగుంది. దర్శనం అయ్యాక కూడా చాలా అంటే ఎక్కువసేపు అయితే ఉండాము అందులో. టెంపుల్లో చూసారు కదా ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. మేమైతే అనుకున్నది ఏంటంటే అసలు ఉండరేమో, అంటే ఆషాఢ మాసంలో వెళ్తున్నాం కదా అని మేమైతే అనుకున్నాం. కానీ చాలా మంది అయితే ఉన్నారు. సో హ్యాపీ. దేవుడి యొక్క ఆశీర్వాదాలు మీపై అలాగే మాపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. చూసారు కదా ఎంత క్రౌడ్గా ఉందో. చాలా అంటే చాలా మంది వచ్చారు. ఎంత బాగా జరిగిందో. ఫస్ట్ మా అన్నయ్య మా చెల్లి అయితే నాన్నని అయితే నుంచోబెడుతున్నారు. అంటే మన మనసులో ఏమైనా కోరికలు కోరుకుని అలా నుంచోబెట్టినప్పుడు ఆ రూపాయి కాయిన్ అనేది నుంచుంటే మన కోరికలు అయినవి నెరవేరుతాయంట. ఫస్ట్ మా అన్నయ్యది అయితే నుంచుంది. మా చెల్లి అంటే పెట్టింది కానీ ఫస్ట్ చాలాసేపు అయితే నిలబడలేదు. తన గట్టి కోరిక ఏదో కోరుకుని ఉండిద్ది. అందువల్ల అయితే దేవుడు తర్వాత పాపం నేను పూజ చేసి వస్తే నా కాయిన్ ఎందుకు నిలబడలేదని దేవుడిని అడగగా దేవుడే అసలు 1 కాదు 2 కాయిన్లు అయితే నుంచోబెట్టింది. సో హ్యాపీ. నేను కూడా నుంచోబెట్టేశాను. చూడండి ఫస్ట్ అయితే కాయిన్ నాది నుంచోలేదు. మా నాన్న దగ్గర వేరే కాయిన్ అయితే తీసుకున్నాను. చాలా చక్కగా అయితే నుంచుంది. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంది అయితే నుంచోబెడుతున్నారు. కొంతమంది ఉంటున్నాయి, కొంతమంది అయితే ఉండలేదు. నా కాయిన్ నిలబడ్డాక నా హ్యాపీనెస్ ఎలా ఉందో మీరే చూసేయండి ఈ వీడియోలో అయితే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.
ఆ టెంపుల్ లోపల కొన్ని గుడులు అయితే ఉంటాయి. చాలా అంటే కొన్ని పక్క పక్కన అయితే ఉంటాయి. దాంట్లో కూడా దర్శనానికి అయితే వెళ్ళారు. నేనైతే వెళ్ళలేదు. మా మిన్నుని తీసుకుని అయితే వెళ్ళారు మా అమ్మ మా నాన్న. ఇక బయటకైతే వచ్చేసాము. లడ్డు ప్రసాదం ఇక్కడేమో సిస్టమ్ ఏంటో మనకి ఎన్ని లడ్డూలు కావాలి అన్నది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం బుక్ చేసుకుంటే ఆ పక్కన అయితే ఇస్తున్నారు. కొంతమందికి తెలియని వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలిసిన వాళ్ళు అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు. మాకైతే మా ఫోన్ల ద్వారా అయితే 20 లడ్డూస్ అయితే బుక్ చేసుకున్నాం. తర్వాత అయితే తీసుకున్నాము. ఒక్కొక్క లడ్డు వచ్చేసి 15 రూపీస్ అయితే పడుతుంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా, సక్సెస్ఫుల్లీ. బాయ్ బాయ్ గుడ్ బాయ్. నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉండిద్ది. అక్కడైతే దీపారాజన చేసి అంటే హౌస్ కొత్తగా కట్టుకునే వాళ్ళు అక్కడ ఇటుకరాయలు అయితే అమ్ముతారు. ఆ ఇటుకరాలని అంటే అదిగోండి చూడండి అక్కడ అయితే చూపిస్తాను కదా, ఒక దాని మీద ఒకటి పెట్టి ఇల్లు కట్టినట్టు పెడితే మన గృహం అనేది నెరవేరిద్దంట, కోరిక అనేది. అలా అయితే చాలా మంది అయితే చేస్తున్నారు. నేనైతే 365 ఒత్తులకి వెలిగించాను. పిండి దీపాలు కూడా అంటే ఈ ఇటుకరాళ్ళు వచ్చేసి 200 ఎంత పడుతుంది. ఇక ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తాము. అంటే ఎందుకంటే ఇంటికి వెళ్ళాక దీపారాజన చేయలేకపోతామేమో అని చెప్పి అక్కడ విగ్రహం దగ్గర అయితే చేసేసి వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే చేసేసి వచ్చేయచ్చు. మిన్ను తల్లి అంత డీసెంట్గా నుంచుని నన్ను పూజ చేసుకొని ఇస్తున్నది ఎందుకో మీకు చెప్తాను చూడండి. వాడికైతే అక్కడ పటికి బెల్లం చిప్స్ లాంటివి ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టం. ఆ పూజ చేసిన తర్వాత మా అమ్మ పెట్టిద్దని చెప్పి వాడైతే అక్కడే ఉండిపోయాడు. చూడండి ఇప్పుడైతే వాడిన పూజ అయిపోయాక అమ్మ పెట్టు అని అడుగుతాడు. చూడండి ఒకటి ఇస్తే ఇంకోటి ఏమని అడుగుతాడు. వాడికంటే అవి అంటే చాలా ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్. సమర్పించే భక్తులు ఈ అన్న ప్రసాదం ప్రారంభం వచ్చి విరాళాన్ని సమర్పించి కోరుతున్నాము. ఇక భోజనాలు అయ్యి అన్నీ కూడా టెంపుల్ కాడే తినేసాము. తినేసేసి బయలుదేరిపోతున్నాము. మేమైతే 1కి అలా అయితే బయలుదేరాము. ఇక పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. చూడండి పార్కింగ్ అంతా కూడా నిన్న నా పార్ట్ 1లో వీడియోలో అయితే పెట్టాను కదా, ఎలా ఉంది ఇప్పుడు చూసారా, ఎంత అంటే ఫుల్గా అయితే ఉన్నారు కదా జనం. అయితే చాలా మంది అయితే వచ్చేసారండి. నెక్స్ట్ వచ్చేసి బండి ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి అయితే అనుకోకుండా అయితే వెళ్ళాము. దారిలో ఉంటుంది అమ్మవారు. పేరుపాలెం బీచ్ కాడ అక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో అంటే హైవే పక్కనే టెంపుల్ అయితే ఉంది. చాలా బాగుంది అమ్మవారు అయితే. ఇక అక్కడికైతే వెళ్తాము. ఇదేదో టెంపుల్ వెళ్ళాం కానీ నాకు అంత పేరు అయితే గుర్తులేదు. ఇక ఇక్కడికి వెళ్తే ఇది క్లోజ్ అంట, 4 ఆ టైంలో తీస్తానని చెప్పారు. అందువల్ల అయితే మేము వెళ్ళలేదు. బండి ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ప్లీజ్. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. చూడు వాసవి శాంతి, అదిగో వాసవి శాంతి దాని आंबोचा
అలసిపోయాము. బండి ముత్యాలమ్మ టెంపుల్ హైవే పక్కనే. వీడియో అయితే ఇంకేం తీయలేకపోయాను అక్కడ అయ్యాక. ఇక ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే తీస్తున్నాను. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో